Hello everyone, welcome to Riva Tech Academy. In this video, we will be discussing the solutions for day 11 to day 16 as part of the Riva 100 MCQs challenge. Let's start. This is the day 11 challenge. So here, in the first statement, we are assigning the value a to the variable a, but it is outside of the main function, right? If you observe here, we are declared and initialize this variable outside of the main function. In the variables, we have mainly two types of variables. First, global variables and local variables. ఈ రెండింటికి మీనింగ్ ఏంటి? గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే ఒక మెథడ్ ఆర్ ఒక ఫంక్షన్ అవుట్ సైడ్ డిఫైన్ చేస్తాం ఈ గ్లోబల్ వేరియబుల్స్ని. లోకల్ వేరియబుల్స్ అంటే వీటిని ఒక ఫంక్షన్ లోపల ఏవైతే ఈ ఫంక్షన్ యొక్క స్కోప్ ఉందో ఇన్ బిట్వీన్ మనం ఆ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. సో మనం ప్రోగ్రాంలో ఉన్న టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి? ఫంక్షన్ బయట ఏదైతే మెన్షన్ చేసామో దిస్ ఈస్ ద గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ లోపల ఏదైతే డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేసామో ఇది లోకల్ వేరియబుల్. వాటి యొక్క పొజిషన్ ఎక్కడ డిక్లేర్ చేస్తున్నారో తెలిసింది. దెన్ వాట్ ఈస్ ఇట్స్ బిహేవియర్? ఎందుకు గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్గా కేటగరైజ్ చేసాము అంటే ఎప్పుడైతే ఒక వేరియబుల్ని గ్లోబల్గా డిఫైన్ చేసామో ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఈ ఏ అనే వేరియబుల్ని మనం ఏ ఫంక్షన్లో అయినా ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు ఈ 8 అనే వాల్యూ విత్ దిస్ వేరియబుల్ ఏ. బట్ ఒక వేరియబుల్ని లోకల్గా ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో దీని స్కోప్ ఓన్లీ ఈ ఫంక్షన్లో మాత్రమే యాక్సెస్ చేయగలం. విత్ ఇన్ ద ఫంక్షన్ ఓన్లీ ఇట్ కెన్ బి యాక్సెసిబుల్. ఓకే, ఫర్ సపోజ్ నేను బయట ఎక్స్ అనే వేరియబుల్ని ఎక్స్ ఈక్వల్ టు 10 అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను గ్లోబల్ వేరియబుల్గా. ఈ ఇంట్ మెయిన్ ఆఫ్ ఫంక్షన్ ఈ ఫంక్షన్లో నేను ఆ వేరియబుల్ని ఎక్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ అండ్ గివ్ ద అవుట్పుట్ as 10. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఈ లోకల్ వేరియబుల్లో ఈ మెయిన్ ఫంక్షన్లో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, ఒక లోకల్ వేరియబుల్ని y ఈక్వల్ టు 20 అని. దీన్ని ఈ ఫంక్షన్లో ప్రింట్ చేస్తే నాకు y అని ప్రింట్ అవుతుంది. బట్ అవుట్ సైడ్ వేరే ఫంక్షన్ ఉంది, సమ్ ఆఫ్ అనే ఇంకొక ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం అనుకుందాం. ఈ ఫంక్షన్లో నేను ఈ y అనే వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ రైజ్ అవుతుంది. బికాస్ ఈ అవుట్ సైడ్ ఈ ఫంక్షన్లో మాత్రమే y అనే వేరియబుల్ క్రియేట్ అయి ఉంది ఓన్లీ ఇన్ దిస్ ఫంక్షన్. సో ఆ వాల్యూ ఎక్కడ యూజ్ చేసినా మనకి 20గా ప్రింట్ అవుతుంది. బట్ వన్స్ ఈ ఫంక్షన్ నుంచి మన కంట్రోల్ అనేది బయటకు వెళ్తే y అనేది అసలు ఎగ్జిస్ట్ లేదు. సో ఈ సమ్ ఆఫ్ దాంట్లో నేను y ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎర్రర్స్ రైజ్ అవుతాయి. ఈ స్కోప్ అర్థమైందా? గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చు, ఏ మెథడ్స్ నుంచైనా వేరే మెథడ్స్ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ వన్స్ లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసాము అంటే ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయి ఉన్నంత వరకు మాత్రమే ఆ వేరియబుల్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్. బట్ మనం ఇక్కడ ఏం చేసాం? గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్, ఈ వేరియబుల్ నేమ్ ఏంటి? ఏ. అండ్ లోకల్ వేరియబుల్లో కూడా నా వేరియబుల్ నేమ్ ఏంటి? ఏ. ఇలా రెండు సేమ్ వేరియబుల్స్ అయినప్పుడు ఇక్కడ మనం ప్రింట్ చేసాం. ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం? ఈ వాల్యూని లోకల్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ లోపల ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలా రెండు సేమ్ నేమ్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది దేనికి ప్రియారిటీ ఇస్తుందంటే లోకల్ వేరియబుల్స్కి. ఆ ఫంక్షన్లో ఏదైతే వేరియబుల్ క్రియేట్ అయి ఉందో దానికి మాత్రమే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్ ఏ 8 అని డిఫైన్ చేసిన ఈ లోకల్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఈ మెయిన్ ఫంక్షన్లో ఈ ఏని మనం 9గా అప్డేట్ చేసాం. ఈ వేరియబుల్ వేరు, మెమరీలో వేరే దగ్గర స్టోర్ అవుతుంది, ఈ వేరియబుల్ వేరు. ఓకే, మనకి చూడండి రెండు నేమ్స్ సేమ్ అయినా సరే ఇది గ్లోబల్ వేరియబుల్, ఇది ఈ ఫంక్షన్ లోపల క్రియేట్ చేసింది. రెండు సేమ్ అయినా సరే ఇన్ కేస్ మనం ఇది క్రియేట్ చేయకపోతే ఈ లైన్ మనం రాయలేదు, డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తే అప్పుడు మనకి ప్రింట్ అయ్యే వాల్యూ ఏంటి? గ్లోబల్గా ఆల్రెడీ దాన్ని డిఫైన్ చేసాం 8 అనే వాల్యూతో. సో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది నాకు ఎప్పుడు ఈ లైన్ అనేది మనం రాయకుండా ఉంటే. బట్ అగైన్ మనం లోకల్లో కూడా ఏ అనే వేరియబుల్ని డిఫైన్ చేసాం.
ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే నా కంపైలర్ అనేది లోకల్ వేరియబుల్స్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. సో ఈ కేసులో లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో అవర్ అవుట్పుట్ ఈస్ 9. సింపుల్. అవర్ కంపైలర్ గివ్స్ ద హైయెస్ట్ ప్రియారిటీ టు లోకల్ వేరియబుల్స్. ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్ అనేది లేకపోతే, డిఫైన్ చేయకపోతే, అప్పుడు గ్లోబల్ వేరియబుల్కి ప్రియారిటీ ఇస్తుంది. సో ద అవుట్పుట్ ఈస్ 9. Coming to the next challenge. Here in the first statement we are declaring the variable x of data type int. ఈ xకి సమ్ వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఆ వాల్యూ ఏంటి? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్తో వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మన ఫస్ట్ సెషన్లో ఆల్రెడీ చూసాం ప్రింట్ఎఫ్ బిహేవియర్. ప్రింట్ఎఫ్ యొక్క ఫస్ట్ అండ్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఆ డబుల్ కోట్స్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రింట్ చేయడం. సో ఫస్ట్ నా కంట్రోల్ ఇక్కడ రాగానే నాకు ప్రింట్ అయ్యేదేంటి? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం. సో ఫస్ట్ నాకు అది ప్రింట్ అవుతుంది. ఐసి కమా స్పేస్ సి స్పేస్ ఇన్ స్పేస్ సి విత్ న్యూ లైన్ క్యారెక్టర్. ఇది నాకు ఇమీడియట్గా ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యే టైంలో ఈ న్యూ లైన్ క్యారెక్టర్ ఏమి నాకు ప్రింట్ అవ్వదు, జస్ట్ అది న్యూ లైన్కి నా కర్సర్ అనేది మూవ్ అయింది. సో ఐసి సి ఇన్ సి నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత దీన్ని మనం ఎక్స్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? ప్రింట్ చేసిన తర్వాత సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని మనం ఫస్ట్ సెషన్లో చూసాం. దేన్ని రిటర్న్ చేస్తుంది? ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో క్యారెక్టర్స్ ఎన్ని అయితే మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యొక్క కౌంట్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పటి వరకు జస్ట్ ప్రింట్ఎఫ్ అలోన్గా యూజ్ చేసాం కాబట్టి మనకి ఏం రిటర్న్ చేస్తుందనే తెలియదు. జస్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షనాలిటీ ఏంటి? ఆ డబుల్ కోట్స్లో ఏది ఇస్తే అది ప్రింట్ చేయడం మాత్రమే దాని వర్క్ అని అనుకున్నాం. బట్ ఇలా వాల్యూని అసైన్ చేసే టైంలో దీన్ని ప్రింట్ చేస్తే ఓన్లీ ప్రింట్ చేయడమే కాదు, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. సో ఇట్ రిటర్న్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి? ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ దాని యొక్క ఫంక్షనాలిటీ ప్రింట్ చేసింది. మనం అవుట్పుట్ చూస్తే ఫస్ట్ ఇది ప్రింట్ అయింది ఐసి సి ఇన్ సి అని. ప్రింట్ అయిన తర్వాత మనం ఆ వాల్యూని ఎక్స్లోకి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏం అసైన్ అవుతుంది? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ కూడా కౌంట్ చేస్తుంది, ఈవెన్ స్పేస్ ఆల్సో. సో 1, దిస్ ఈస్ 2, ఎస్ ఈస్ 3, E4, E5, కామా కూడా ఒక క్యారెక్టర్గా కౌంట్ అవుతుంది. 6, అగైన్ స్పేస్ 7, ఎస్ 8, E9, A10, again space 11, I12, N13, again space 14, C15. This new line character is also count as another character, 16. So any number of characters వచ్చాయి మనకి కౌంట్? టోటల్ 16 వచ్చాయి. ప్రింట్ చేసిన తర్వాత ఇది ఏం రిటర్న్ చేస్తుంది? 16 రిటర్న్ చేస్తుంది. అంటే నా ఎక్స్ వేరియబుల్లో ఏం స్టోర్ అయింది? మనకి 16 అనే నెంబర్ స్టోర్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? x ఈక్వల్ టు %d ఆ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయడానికి చూస్తున్నాం. సో ఇది ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది? x ఈక్వల్ టు %d, ఎక్స్ వాల్యూ ఎంత? 16. దిస్ ఈజ్ ద కంప్లీట్ అవుట్పుట్. ఈ క్వశ్చన్ ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అంటే మనం ఏం చెప్తాం? 16. బికాస్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని దీనికి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రింట్ఎఫ్ యొక్క ఫంక్షనాలిటీ ఫస్ట్ ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం, అందులో ఉన్న నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేయడం. సో ఐసి కామా సి ఇన్ సి ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఎక్స్ ఈక్వల్ టు ఆ వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 60. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్. సింపుల్ స్టేట్మెంట్, ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం ఈ ప్రోగ్రాంలో. బట్ మనం ఓన్లీ ఇది రాస్తే గుడ్ బై అనేది ప్రింట్ అవుతుంది. గుడ్ బై అనే ఒక స్ట్రింగ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 3 ప్లస్ గుడ్ బై అని చేసాం. ఇది ఎలా వర్క్ అవుతుంది? యాక్చువల్గా ఈ గుడ్ బై అనేది ఏంటి? ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనేది మన బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతుంది? సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ ఎరే. క్యారెక్టర్ ఎరేగా స్టోర్ అవుతుంది. క్యారెక్టర్ ఎరే. సో ఈ గుడ్ బై అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది? జీ అనే ఒక క్యారెక్టర్, ఓ అనదర్ క్యారెక్టర్, ఓ క్యారెక్టర్, క్యారెక్టర్ డి, క్యారెక్టర్ బి, క్యారెక్టర్ వై, క్యారెక్టర్ ఈ. సో ఇలా
ఎరే ఆఫ్ క్యారెక్టర్స్గా మనకి స్టోర్ అయింది. ఎరే అంటే మనం ఒక్కొక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలి, ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఏం యూస్ చేస్తాం, మనం ఇండెక్స్ యూస్ చేస్తాము. సో జీ అనేది ఎక్కడ స్టోర్ అయింది, 0 అనే ఇండెక్స్లో, ఓ 1 అనే ఇండెక్స్, ఓ 2 ఇండెక్స్, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4, ఇండెక్స్ 5, ఇండెక్స్ 6. సో ఎప్పుడైతే గుడ్ బై అని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఇది వెనకాల ఎలా స్టోర్ అవుతుంది, క్యారెక్టర్ ఏరియాగా స్టోర్ అయింది. అంటే ఇక్కడ మనం ఈ ఫస్ట్ పాయింటర్ దగ్గర ఉంది మనకి, మనం దీనికి ఏం చేస్తున్నాం, 3 స్టెప్స్ ముందుకి ఫార్వర్డ్ అవ్వమని చెప్తున్నాం. 3 ప్లస్ గుడ్ బై అంటే ఈ క్యారెక్టర్ ఏరియాలో 3 స్టెప్స్ ముందుకు ఫార్వర్డ్ అవ్వమంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ ఇండెక్స్ 3 దగ్గర ఉన్న వాల్యూ ఏంటి, నాకు డి. ఇక్కడి నుంచి అంటే ఈ స్టార్టింగ్ పాయింట్లో నా పాయింటర్ అనేది ఈ ఎరేలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కంప్లీట్ ఎరే అంటే మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, గుడ్ బై అనేది ఆ ఫస్ట్ ఇండెక్స్ యొక్క పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ఇండెక్స్ మీన్స్ జీ దగ్గర ఏదైతే ఇక్కడ అడ్రస్ స్టోర్ అయిందో ఆ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. అక్కడున్న పాయింటర్ని మనం 3 స్టెప్స్ ముందుకి ఫార్వర్డ్ చేసాం. సో ఇప్పుడు నా స్టార్టింగ్ పాయింట్ ఏంటి, డి. ఇక్కడ నుంచి నా ఏరియా అంతా ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ ఏంటి, డి బై. దిస్ ఇస్ ద అవుట్పుట్. మనం ఒక ఎరేని క్రియేట్ చేస్తున్నాం, 5, 1, 10, 20, 25 ఇలా క్రియేట్ చేస్తున్నాం అంటే ఏదైతే ఫస్ట్ పాయింటర్ ఉందో, ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఏరియా యొక్క మెయిన్ అడ్రస్, అది ఇది దాన్ని రిటర్న్ చేస్తుంది. సేమ్ అలాగే ఈ గుడ్ బై కూడా ఈ స్టార్టింగ్ పాయింట్ని, ఈ పాయింటర్ని రిటర్న్ చేసింది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, 3 స్టెప్స్ ముందుకి ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి నా ఎరే పాయింటర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఏముంది మనకి, డి బై అనేది ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ ఈస్ డి బై. కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్. ఇది కూడా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ యూస్ చేసి బట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ప్లేస్ చేసాం. 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం రాసాం మనం, ఇఫ్ కండిషన్లో ప్రింట్ఎఫ్ సి క్వశ్చన్ బ్యాంక్ అనేది రాసాం. ఇఫ్ కండిషన్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, దాని ఫంక్షనాలిటీ ఏంటి, మెయిన్ ఫంక్షనాలిటీ ప్రింట్ చేయడం. ఆ డబుల్ కోట్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. సి క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఇఫ్ బ్లాక్లో దీన్ని ప్లేస్ చేసాం. ఆ కండిషన్ దగ్గర దీన్ని ప్లేస్ చేసాం. అంటే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్పాము, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, టోటల్ 13 క్యారెక్టర్స్. సో ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఇలా ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ ఆఫ్ 13ని రిటర్న్ చేసింది. ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా అని ఎలా చెప్తాం మనం ఆల్రెడీ సిలో చూసాము. సిలో ఏంటి, నాన్ జీరో వాల్యూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ, 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. మనం ఇప్పటి వరకు 1 and 0 మాత్రమే చూసాం. 1 అంటే ట్రూ, 0 మీన్స్ ఫాల్స్ అని. But not only 1, all non-zero numbers are considered as true in C language. So if of 13, it is non-zero value. So the condition is true. Condition true అయితే మనకి ఏం ప్రింట్ అవుతుంది, if బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. సో printf I know C. సో C క్వశ్చన్ బ్యాంక్ తర్వాత కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అయ్యేది ఏంటి, I know C. C బ్యాంక్ I know C అనేది మనకి అవుట్పుట్. ఓకే, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ దాని ఫంక్షనాలిటీ మెయిన్ ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది, ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ కౌంట్ ఎంత, 13. ఫర్ సపోజ్ నేను ఏ క్యారెక్టర్ని ప్రింట్ చేయలేదు, ప్రింట్ ఆఫ్ ఒక ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాననుకో, అప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, క్యారెక్టర్ కౌంట్ ఏమీ లేదు, జస్ట్ ఏం ప్రింట్ చేయట్లేదు, అప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 0 అంటే అది ఫాల్స్ కండిషన్. ఆ కేసులో మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐ నో C++ అని. బట్ ఇక్కడ క్యారెక్టర్ కౌంట్ ఉంది 13 మీన్స్ నాన్ జీరో వాల్యూ. నాన్ జీరో అంటే ఆ కండిషన్ ట్రూ, మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి, ఐ నో C. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్. ఫస్ట్ లైన్లో I వాల్యూని ఇనిషియలైజ్ చేసాం, ఇంటీజర్ డేటా టైప్. We are assigning the value 0 with I. And
అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేసాం, ప్రింట్ ఎఫ్ హెలో అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి, హెలో అనేది ప్రింట్ అయింది. తర్వాత ఒక క్యారెక్టర్ ఎరేని క్రియేట్ చేసాం, /b /t /n ఈ 3 ఎలిమెంట్స్తో. 4 ఎలిమెంట్స్ బట్ మనం క్రియేట్ చేసింది 3. ఆ 4th వాల్యూ సమ్ గార్బేజ్ వాల్యూ అయినా స్టోర్ అవ్వచ్చు, లేదంటే ఒక ఎంటీ క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ అయినా స్టోర్ అవుతుంది. ఈ క్యారెక్టర్ ఎరే ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక ఫర్ లూప్ రాసాం, i = 0, i <4, i++. ఈ ఫర్ లూప్ ఎందుకు రాసామో, ఈ క్యారెక్టర్ ఎరేలో ఏదైతే ఉందో ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి ఈ ఫర్ లూప్ అనేది రాసాం. జనరల్గా చూస్తే ఫస్ట్ ఆల్రెడీ హెలో ప్రింట్ అయింది, దాని తర్వాత ఇందులో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి /b /t /n ఇది అవుట్పుట్ అని అనుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ రాంగ్. వై? Because in C or in some programming languages there are some special characters. /b ki oka special meaning undi, /n ki or /t ki oka special kind of meaning, /n ki oka special meaning undi. Ivi normal characters kaadu, these are the special characters. Some operation perform chestayi. Enti ante /b ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో it means backspace. ఇది చేసే ఆపరేషన్ ఏంటి, మన కీబోర్డ్లో మనం బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మనకి ఏ యాక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి /b అనేది యూజ్ చేస్తాం. /t ట్యాబ్ స్పేస్ని ఇవ్వడానికి మనం ఈ /tని యూజ్ చేస్తాం. /n ఇట్ ఈస్ ద న్యూ లైన్ క్యారెక్టర్ అంటే నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వమని మెన్షన్ చేయడానికి ఈ /n అనేది యూజ్ చేస్తాం. ఈ 3 అనేవి మనకి Cలో స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఈ ప్రింట్ఎఫ్ అని ఎప్పుడైతే ఈ మన కంపైలర్ ఎన్కౌంటర్ అయిందో హలో అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది మనకి, /b అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూట్ అవ్వడం. /b ఎగ్జిక్యూట్ అయింది, దాని యొక్క మీనింగ్ ఏంటి, బ్యాక్ స్పేస్. అంటే నా కర్సర్ ఇప్పటి వరకు ఇక్కడ ఉంది, హలో ప్రింట్ చేసిన తర్వాత నా కర్సర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, యాక్చువల్గా ఇక్కడ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. అంటే /b అనేది వచ్చింది. బట్ ఆ /b అనేది ఒక నార్మల్ క్యారెక్టర్ కాదు, దాని యొక్క స్పెషల్ మీనింగ్ ఉంది. సో దాని యాక్షన్ని పెర్ఫామ్ చేసింది ఇక్కడ. /b అంటే బ్యాక్ స్పేస్, ఒక క్యారెక్టర్ని డిలీట్ చేస్తుంది. మనం ఇక్కడ కర్సర్ ఉన్నప్పుడు బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఏమవుతుంది మనకి, ఈ క్యారెక్టర్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, నాకు హెల్ అనేది ఉంది, నా కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, ఫర్ లూప్ ఇంకా రన్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ /t మీనింగ్ ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ని ప్రింట్ చేస్తుంది. 1 2 3 4 ఇలా 4 స్పేసెస్ ప్రింట్ అయింది. అంటే నా కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది కంప్లీట్ అయింది. /t అనేది నార్మల్ క్యారెక్టర్ అయితే ప్రింట్ అవుతుంది, బట్ ఇది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి ట్యాబ్ స్పేస్ ఇచ్చింది. నెక్స్ట్ /n ఎగ్జిక్యూట్ అవ్వాలి. /n అంటే మీనింగ్ ఏంటి, న్యూ లైన్కి వెళ్ళమని. అంటే నా కర్సర్ ఇప్పటి వరకు సేమ్ లైన్లో ఉంది, ఇప్పుడు న్యూ లైన్కి నా కర్సర్ షిఫ్ట్ అయింది. నా కర్సర్ ఎక్కడ ఉంది అంటే న్యూ లైన్, హెల్ అని ప్రింట్ అయ్యి పక్కన సమ్ స్పేస్ ప్రింట్ అయ్యి న్యూ లైన్కి వెళ్ళింది. ఇది నా కంప్లీట్ కోడ్. బట్ మనకి విజిబుల్ అయ్యే అవుట్పుట్ ఏంటి, జస్ట్ హెల్ అనేది మాత్రమే విజిబుల్ అవుతుంది. సో ద అవుట్పుట్ ఈస్ హెల్. ఓకే, ఫస్ట్ హెలో ప్రింట్ అయింది, తర్వాత ఇందులో ఉన్న 4 క్యారెక్టర్స్ని 3 క్యారెక్టర్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. ఈ 3 క్యారెక్టర్స్ ఈచ్ క్యారెక్టర్ కూడా నార్మల్ క్యారెక్టర్ కాదు, ఇట్స్ ఎ స్పెషల్ క్యారెక్టర్. సో దాని యాక్షన్ పెర్ఫామ్ చేసింది. /b అంటే బ్యాక్ స్పేస్, /t మీన్స్ ట్యాబ్ స్పేస్, /n మీన్స్ న్యూ లైన్. సో ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, హెల్ అనేది ప్రింట్ అయింది. అండ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఇస్, దిస్ ఇస్ ద లాస్ట్ ఛాలెంజ్, డే 16. ఇక్కడ i వాల్యూని 0తో అసైన్ చేసాం. క్యారెక్టర్ ఎరే తీసుకున్నాం, బట్ ఇందులో తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా అన్ని సేమ్ క్యారెక్టర్స్, /0 /0 /0 అండ్ /0. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫర్ i = 0, i <4, i++, ఈచ్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నార్మల్గా అయితే మనం ఎలా అజ్యూమ్ చేసుకుంటాం, /0 /0 /0 /0 ప్రతి క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ రాసాం కాబట్టి అది ప్రింట్ చేసాం అనుకుందాం, ఇది అవుట్పుట్ అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ రాంగ్. ఈ /0 అని ఎప్పుడైతే రాసామో, ఇందాక చెప్పాను కదా స్పెషల్ క్యారెక్టర్స్ అని, ఈ /0 కూడా స్పెషల్ క్యారెక్టర్. ఇదే క్యారెక్టర్, ఇట్ ఈస్ ఎ నల్ క్యారెక్టర్. ఈ సి ప్రోగ్రామ్లో
ప్రోగ్రామింగ్లో ఈ నల్ క్యారెక్టర్ని దేనికి యూస్ చేస్తారంటే స్ట్రింగ్ ఎండింగ్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను గుడ్ అనే ఒక స్ట్రింగ్ రాశాను. యాక్చువల్గా మనకు కనిపించేది విజిబుల్ అవుట్పుట్ గుడ్ మాత్రమే, బట్ ఇది బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతుంది? క్యారెక్టర్ ఎరే అన్నాం కదా, GOOD విత్ నల్ క్యారెక్టర్ కూడా స్టోర్ అవుతుంది. ఈ నల్ క్యారెక్టర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ స్ట్రింగ్ ఇంకా ఎండ్ అయ్యింది, ఆ ఎండ్ పాయింట్ని మెన్షన్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎ విజిబుల్ క్యారెక్టర్, ఇట్ మీన్స్ నల్ క్యారెక్టర్. అది విజిబుల్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఇప్పుడు వాటిని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. /0/0/0/0 ఇవన్నీ ఏంటి? నల్ క్యారెక్టర్స్, అంటే విజిబుల్ అవుట్పుట్ ఏమీ ప్రొవైడ్ చేయదు. సో ద అవుట్పుట్ ఈజ్ నథింగ్ విల్ బి ప్రింటెడ్. మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకేమి విజిబుల్ అవుట్పుట్ ఏమీ జనరేట్ అవ్వదు. బట్ యాక్చువల్ అక్కడ జరిగేది ఏంటి? 4 నల్ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతున్నాయి, బట్ అవి విజిబుల్ క్యారెక్టర్స్ కాదు కాబట్టి మనకి అవుట్పుట్ ఏమీ కన్సోల్లో ఏమీ ప్రింట్ అవ్వదు. నథింగ్ విల్ బి ప్రింటెడ్. Hope you understand all these concepts. Yeah, thank you.